ఇప్పటి పిల్లలు 20 ఏండ్ల పిల్లలు 18 ఏండ్ల పిల్లలు 12 ఏండ్ల పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ మధ్యలో ఏం ఘోరం వస్తున్నదో వాళ్ళకి అర్థం కాకొచ్చింది. వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి అర్థం కాకొచ్చింది. ఒక గాల్లో పెరుగుతున్నారు. మీ పిల్లల్ని మాత్రము వాపస్ ఇంటికి వచ్చినప్పుడు కొడకా చేనికి రండి. ఈ ఎక్సర్సైజులు నేర్చుకునేది ఏం అవసరం ఉన్నది? నీ చేను కాడ నువ్వు రాయి ఏరేస్తావో, నువ్వు గడ్డి వీకేస్తావో, నువ్వు ఒక చెట్టు పెట్టి దానికి నీళ్లు పోసి దాన్ని పానం తెస్తావో, నువ్వు ఒక కూరగాయ పెట్టి దానికి పంట ఎట్టొస్తుందో చూస్తావో, అది పెద్ద కష్టమైన పని కాదు. చదువులు ఇది కూడా ఒక చదివే. అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే టీచర్లు వినే చదువులే ఇది పెట్టాలి వ్యవసాయంది. అయితే అప్పుడే పిల్లలు పాడుగారు. చదువులో ఎప్పుడైతే వాళ్ళకి వ్యవసాయం గురించి అర్థం అవుతుందో, తిండి గురించి అర్థం అవుతుందో, భూమి గురించి అర్థం అవుతుందో, ఏది ఖరాబ్ ఉన్నది ఏది మంచిగా ఉన్నది అనేది రాబోయే పిల్లలకు కూడా వాళ్ళ కన పిల్లలకు కూడా వాళ్ళకు అర్థమైతేనే ఇదంతా దేశం మంచిగా ఉంటదేమో అనిపిస్తున్నది. అదంతా కూడా చదువులో పెట్టాలి. చదువులో కూడా ఈ వ్యవసాయం పెట్టినప్పుడే పిల్లలకు చదువులు అర్థమయ్యి అరే కరెక్ట్ కదా, మా తాత చేసింది శారడి గుడ్డం ఉన్నది, నేను పోయిన చేను కాడ కూర్చొంది కదా, నిలబడదు కదా, మంచి గాలిని చూసుకుంది కదా, మంచి వాతావరణం ఉంటది కదా అక్కడ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడే వాళ్ళు కూడా గట్టితనంతో ఉంటారు. వాళ్ళకు ఏసీలు, ఈ టీవీలు, ఫోన్లు ఇసొంటి అని చేతికి పెట్టి ఇంటికి వచ్చినప్పుడన్నా కనీసం వాళ్ళు ఫోన్ తీసి కింద పెట్టి మనకు మాట్లాడడానికి తయారు మన పిల్లలు. అంత ఘోరంతో ఫోన్లతో కూడా చాలా ఖరాబ్ అయిపోతున్నారు పిల్లలు. దయచేసి ఫోన్లు చూడనీయకండి. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ హాస్టల్లో ఫోన్లు లేవు, ఇంటికి రాగానే ఫోన్లు చూస్తున్నారు, ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి చేనుల కడిగి తీసుకురండి పిల్లలు.